మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని మోదీ 3 దశాబ్దాల కాలంలో భారత్ నుంచి ఘనాకు వెళ్తున్న మొదటి ప్రధానిగా మోదీ రికార్డు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా నివాళులు ఘనంగా సమర్పించుకున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశగతిని మార్చిన ఆర్థిక సంస్కరణల రూపకర్త అని చంద్రబాబు ప్రశంస. హైదరాబాద్లో తీవ్ర విషాదం. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య. హైదరాబాద్లో నివాసంలో ఫ్యాన్కు ఊరేసుకొని మృతి. స్నేహితుడితో మనస్పర్ధలే కారణమని పోలీసుల అనుమానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. తెరపైకి కవిత పిఏ పేరు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో కీలక ఆడియో. ఎమ్మెల్సీ కవిత పిఏకు సిట్ నోటీసులు. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపాటు. చంద్రబాబు, పవన్ మద్దతుతో మోదీ ధీమాగా ఉన్నారన్న షర్మిల. పోలవరం ఎత్తు తగ్గించడంపై ఎంపీల్లో ప్రశ్నించే మగాడు ఒక్కరూ లేరంటూ ఘాటు వ్యాఖ్యలు. రాహుల్ ప్రధాని అయితేనే విభజన హామీలు నెరవేరుతాయని స్పష్టీకరణ. పూరి జగన్నాథుడి రథయాత్రలో ఎండదెబ్బకు అస్వస్థకు గురైన వందలాది మంది భక్తులు. వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రులకు తరలింపు. ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసిన అధికారులు. డబ్బు విషయంలో గొడవ. వరంగల్లో తల్లిపై పెట్రోల్ చల్లి నిప్పంటించి పరారైన కొడుకు. బాధితురాలి కేకలు విని ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పి అంబులెన్స్లో ఎంజీఏ ఆసుపత్రికి తరలింపు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోల్కతాలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితులకు అధికార పార్టీ నేతలతో దగ్గర సంబంధాలున్నాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు. బీజేపీ ఆరోపణలను ఖండించిన టీఎంసీ విషయాన్ని రాజకీయం చేయొద్దని హితవు. ఇరాన్ పౌర అణు కార్యక్రమానికి అమెరికా ఆర్థిక సాయంపై కథనాలు. $30 బిలియన్ ఇస్తోందన్న ప్రచారాన్ని ఖండించిన ట్రంప్. ఈ వార్తలను ఫేక్ న్యూస్గా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు. మరోసారి హైకోర్టులో ఆయేషా మీరా కేసు. సిబిఐ నివేదిక కోరుతూ ఆయేషా మీరా తల్లి పిటిషన్. ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్పై హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.